యేసుప్రభు రాజు అని తెలుసు, అయినా నువ్వు ఆయన ఎక్కడ నిలబెడతావు చెప్పు? నీ గుమ్మం బయట నీ హృదయం వెలుపులే నిలబెడతావు. అడిగాడు, ఏమని తెలుసా? సత్యం అంటే అని అడిగాడు. 38వ వచనంలో సత్యం అంటే అని అడిగాడు. మీరు గమనించండి, సత్యం అంటే అని అడిగాడు. సత్యం తెలుసుకునే ప్రయత్నం చేశాడా? ఈరోజు నేను అడుగుతున్నాను, సత్యం వినబడుతున్నాను అడుగుతున్నాను, సత్యం వినాలన్న మనసు, నేర్చుకోవాలన్న మనసు నీకు ఉందా? నువ్వు పిలాత గడువు కాదా చెప్పు? వాడు సత్యం అంటే జస్ట్ క్వశ్చన్ రేజ్ చేసి వెళ్ళిపోయాడు. ఈరోజు నీకు సత్యం వినబడుతున్నప్పుడు ఆ సత్యం వెలకోరుతుంది, నువ్వు ఇవ్వగలవా? ఆ సత్యము అంటే అడిగిన వాడికి ప్రతి ఒక్కటి చెప్తుంది. సత్యం ఏమని చెప్పిందంటే నువ్వు పాపివి అని చెప్తుంది. ఆ సత్యం చెబుతున్నది ఒప్పుకుంటావా? నీ స్వనీతి వలన నీకు నీతి లేదని సత్యం చెప్తుంది, ఒప్పుకుంటావా? నువ్వు నిలబడగలవా? ఆశీర్వాదకరంగా ఉండగలవా? నీ నీతిని, నీ కొరకు, దేవుడి కొరకు, ఇదిగో నువ్వు ఇలా ఉండాలి, నీ పరుగు, నీ ఆకలి, నీ కోరిక, నీ దాహం, చివరికి నువ్వు మరణించే మరణం కూడా ఇదిగో దేవుడి కొరకని సత్యం కోరుతుంది. ఆ సత్యం నువ్వు వినగలవా? పిలాతుగాడు సత్యం అంటే ఏంటని ఎలాగైతే అడిగేసి పక్కకు పోయాడని అడుగుతున్నాను. ఈరోజు సత్యం కొరకు నువ్వు సమయాన్ని కేటాయించగలవా? సత్యం కొరకు నీ ధనాన్ని కేటాయించగలవా? సత్యం కొరకు నీ నాలెడ్జ్ను పెట్టుబడిగా పెట్టగలవా? సత్యం కొరకు నీ ప్రాణాన్ని తృణప్రాయంగించగలవా? సత్యం కొరకు నీ కుటుంబాన్ని, బంధాన్ని పక్కన పెట్టి రాగలవా? సత్యం కొరకు నువ్వు దేవుని కొరకు చనిపోగలవా? ఏంటి సత్యం అంటే? సత్యం అంటే ఇది. దీనిని స్వీకరించాలంటే మరి చెప్తున్నాను, దమ్ముండాలి. సత్యాన్ని స్వీకరించాలి. ఆ దమ్ము పిలాతుగాడికి లేదు. ఆ దమ్ము పిలాతుగాడికే కాదు, ఈరోజు చాలా మందికి లేదు. సత్యం స్వీకరించాలంటే దమ్ము ఉండాలి. ఏం దమ్ము ఉండాలి? నీ టైం ఇచ్చే సత్యానికి ఇవ్వగలవా? నీ నాలెడ్జ్ ఇచ్చే ఇవ్వగలవా? నీ లైఫ్ ఇచ్చే సత్యానికి ఇవ్వగలవా? నువ్వు ఇవ్వలేవు. పిలాతుగాడు అడిగేసి ఎలాగైతే పక్కకు పోయాడో నువ్వు కూడా సత్యాన్ని ఎలా నేర్చుకున్నావు తెలుసా? 2 రెళ్ళు 4 అని నేర్చుకున్నావు. ఎవరికి కావాలి 2 రెళ్ళు 4 అని నేర్చుకుంటే? వెల కావాలి.